ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. మంచిది, దేవుడు మిమ్మల్ని అందరినీ కాచి కాపాడును గాక. మీరు బాగున్నారని నేను ఆశిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఒక మాట సెలవిస్తున్నది. కీర్తన కన్నం 17వ అధ్యాయము 7వ వచనంలో, నీ చెరను చొచ్చిన వారిని, వారి మీదకి లేచిన వారి చేతిలో నుండి ఆయన కుడి చేత రక్షించువాడా అని సెలవిస్తున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, నిజమే, ఆయన కుడి చేతితో మనం రక్షించి ఉన్నాడు. ఆయన కుడి చేతిలో మనం చెక్కుకొని ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దేనికి నువ్వు కట్టబడి ఉన్నావో, దేనికి లోపడి ఉన్నావో, దేనికి కృంగిపోయి ఉన్నావో, ఈరోజు నా కుడి చేతి, ఆయన కుడి చేతితో నిన్ను రక్షించి ఉన్నాడు. ఆయన కుడి చేతిలో నిన్ను చెక్కుకొని ఉన్నాడు. ఆయన కుడి చేతితో నిన్ను రక్షిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేని నిమిత్తాన్ని మనం కృంగిపోతున్నామో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క మహాకృప మనల్ని రక్షిస్తున్నది. దేవుని యొక్క ప్రణాళిక మనల్ని రక్షిస్తున్నది. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కుడి చేతితో మనల్ని రక్షించి ఉన్నాడు. ఆయన చెక్కుకొని ఉన్నాడు. ఆయన నిర్మించి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు దేనికి నువ్వు కట్టుబడిపోతున్నావో, దేనికి కృంగిపోతున్నావో, దేనికి నిమిత్తాన నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావో జ్ఞాపకం చేసుకోండి. దేవుని మహాకృప నిన్ను రక్షిస్తున్నది, నిన్ను కాపాడుతున్నది. ఏంటంటే ఆయన కృప నిన్ను ఎల్లవేళలా ఆయన కుడి చేతిలో నిన్ను కాచి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు అట్టి మహాకృప నిన్ను నన్ను విడిపించునుగాక. ఆమేన్.